హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. ఇక్కడ నుంచి మూవీ అప్డేట్స్, రివ్యూస్, మూవీ డిస్కషన్స్తో పాటు ది సినీ ఎక్స్ప్లోరర్స్ పర్స్పెక్టివ్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఈ సిరీస్లో మాకు సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా అనిపించింది అనేది డీటెయిల్గా మాట్లాడతాం. ఈరోజు మనం మాట్లాడకపోయేది మిస్టర్ బచ్చన్. మిస్టర్ బచ్చన్ గురించి మాట్లాడే ముందు రైడ్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా రైడ్ రీమేక్ కాబట్టి. రైడ్ మూవీ అయితే గ్రిప్పింగ్గా నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారు. ఎటువంటి డివిజన్స్ లేకుండా మూవీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. విలన్ క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్గా చూపించారు. అతని జోలికి ఎవరైనా వస్తే ఊళ్ళో అందరూ ఏం చేయనాకని వెనకాడరు. ఇంకా రైడ్ క్లైమాక్స్ అయితే చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ముందుగా పెద్దలు చెప్పినట్టు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకొని తర్వాత మనకు కావాల్సిన విషయాలు మాట్లాడదాం. ఈ సినిమాలు మంచి అనగానే గుర్తుకొచ్చేది సాంగ్స్ అని చెప్పాలి. సాంగ్స్ అయితే అద్దరిపోయాయి. మిక్కీ మీరు కంపోజ్ చేసిన 4 సాంగ్స్, 2 మాస్ 2 క్లాస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. హరీష్ శంకర్ గారు తన ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు రిలీజ్ చేసిన మిస్టర్ బచ్చన్ వరకు సాంగ్స్ విషయంలో మంచి కేర్ తీసుకుంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి మంచి ట్యూన్స్ అయితే తీసుకుంటారు. అందుకే సాంగ్స్ కూడా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ సత్య కామెడీ. మరీ హిలేరియస్ అని చెప్పను, కానీ సత్య ఉన్నప్పుడు రిలీఫ్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ మన టిల్ అన్న, అదే సిద్ధు జనరల్ గడ్డ. తన క్యామియో అయితే ఒక ఎనర్జెటిక్ అనిపించింది. రెడ్ బుల్ తాగినట్టు వచ్చి అలా చేసి అని వెళ్ళిపోతాడు. Red Bull gives you wings. నెక్స్ట్ అండ్ రవితేజ్ గారు కూడా ఇప్పుడులాగానే బాగా చేశారు. ఇంకా అఫ్కోర్స్ ఇంకా డైరెక్టర్ తెలుసు కదా పబ్లిక్ పల్స్ ఏంటో. మన స్టార్టర్స్ అయిపోయి మెయిన్ కోర్స్లోకి వెళ్తున్నాం. హరీష్ శంకర్ గారు సినిమా అయితే అద్భుతంగా తీశారు. బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. సినిమా నిజంగా బాగుంది. ఎప్పుడు అదే ఈ సినిమా మాత్రం ఒక టికెట్ ముందు వచ్చి ఉంటాయి, సేమ్ ఇదే టాప్ వచ్చేది. సినిమాలు అన్నీ ఉంటాయి. டான்ஸ் வேணுமா டான்ஸ் இருக்கு, ஃபைட் வேணுமா ஃபைட் இருக்கு, ఎమోషన్ ఆల్సో ఇருக்கு. ఈ సినిమా ఫార్మేట్ ఏం లేదండి. స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్లో ఫైట్ సీన్, తర్వాత హీరో క్యారెక్టర్ ఏంటి, అసలు ఏం చేస్తాడో చెప్పడం, నెక్స్ట్ హీరోయిన్ ఇంట్రడక్షన్, ఇమీడియట్గా లవ్ వెళ్ళిన లవ్ ట్రాక్ అలా చూపిస్తూ ఒక సాంగ్, మెయిన్ ట్రాక్లో వెళ్ళాల్సిన స్టోరీ సైడ్ ట్రాక్లోకి వెళ్ళి, సైడ్ ట్రాక్లో వెళ్ళాల్సిన కామెడీ ట్రాక్ మెయిన్ ట్రాక్లో వస్తుంది. అలా ముందుకు వెళ్ళేది స్టోరీతో కాదు, ఫిల్లర్ సీన్స్తో. ఇంక ఇంటర్వెల్కి ఓపెన్ చేస్తారమ్మా స్టోరీని. ఫస్ట్ హాఫ్లో చూసింది హరీష్ శంకర్ గారి సంభవం. ఇంటర్వ్యూల తర్వాత మంచిగా హీరో విలన్కి ఫేస్ ఆఫ్ ఉంటుంది అనుకుంటే అబ్బే ఏం ఉండదు. సెకండ్ హాఫ్లో అసలే రైట్ ప్లాట్ను ఓపెన్ చేస్తారు. సరే ఎప్పుడైనా స్టోరీ ఒక ట్రాక్లో వెళ్తుందంటే తెలిసిందే కదా, మళ్ళీ క్రిన్స్ సీన్స్తో ఐటరేట్ చేసి మళ్ళీ ఫిల్లర్ సీన్స్ని, సాంగ్ని, కామెడీని అలా ఇరికిస్తారు. సినిమా అంతా కన్వీనియంట్ రైటింగ్తో నింపేశారు. ఇవే కాకుండా సినిమాలు చాలా అనుమత్యాలు ఉన్నాయి. మొదటిసారి మగాడిగా పుట్టినది పాడేస్తాను. ఇదే ఆడదానిగా పుట్టుంటేనా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? తప్పే ఉందిలే. ఆ అమ్మాయి కదా ఎలా ఉంటుందో తండ్రి కబాబ్ లాగా ఉంటది. నువ్వేమో ఆడిపోయిన కొత్తిమీర కట్లా ఉంటావు. ఆడపిల్లని నాకే దాన్ని చూస్తుంటే అదలా ఉంటది. ఇంకా మగాళ్ళకైతే ఇత్తడే ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా జరిగేది ఆకే. ఆకు ఎండిపోవడం కన్నా ఏదో అయిపోవడమే. అది బుర్ర భూత. ఇంకా ఈ సీన్ చూడండి. ఈ పొగ పీలుస్తుంటే ఆయన పక్కనే ఉన్నాడనిపిస్తుంది. ఉండలేకపోతున్నాను. సింపుల్గా ఇది బదులు హీరో బచ్చన్ ఫ్యాన్ కదా, సో ఏదో బచ్చన్ సాంగ్ వేస్తే అయిపోయేది కదా. ఇంక ఈ సినిమాలో ఇంకా క్రింజ్ కామెడీ ఏంటంటే చమక్ చంద్రది. ఈ మూవీలో చమక్ చంద్ర విలన్ కొడుకు ఏదో క్రింజ్ కామెడీ చేస్తూ ఐటీ రేట్ కోసం హెల్ప్ అవుతుంటాడు. ఇంకా విలన్ అయితే ఏం చేయడు, ఒకే డైలాగ్ అంటుంటాడు, రాజా మహారాజా లే రాజా. దీంతోపాటు బావ క్యారెక్టర్ కూడా, ఇద్దరు క్యారెక్టర్స్ అలా రాశారు. ఇంకా విలన్ క్యారెక్టరేషన్ అయితే చాలా వీక్ అని చెప్పాలి. ఏదో 2-3 డైలాగుల కోసం జగపతి బాబు గారిని పెట్టుకున్నట్టుంది. ఇంకా ఐటీ రేడ్కి రవితేజ గారితో వచ్చిన మిగతా ఆఫీసర్లు అయితే కొన్నిసార్లు హీరో వైపు ఉంటారు, కొన్నిసార్లు విలన్ వైపు ఉంటారు. వాళ్ళకన్నా చమక్ చంద్రే ఎక్కువ రైట్ చేసినట్టు అనిపించింది నాకు. క్లైమాక్స్కి వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఫైట్, విలన్ మారిపోవడం, ఇంకా హ్యాపీ ఎండింగ్. మంచి పొటెన్షియల్ ఉన్న కథని రీమేక్ చేసి వేస్ట్ చేశారు. మక్కి టు మక్కి దింపినా హిట్ అయ్యేదేమో. రవితేజ గారు హరీష్ శంకర్ గారు కామో అంటే మిరపకాయ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారు. చివరికి వచ్చింది కాకరకాయ. ఏదో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇస్తే నాప్టాల్లో వచ్చినట్టు ఉంది ఈ మిస్టర్ బచ్చన్. విలన్ గారిని జగపతి బాబు గారిని పెట్టి లిటరల్గా వేస్ట్ చేశారని చెప్పాలి. ఏదో కట్టిగా 2-3 డైలాగులు అంటారు అంతే. ఇంకా దానికి రివర్స్గా హీరో ఒకటి అంటాడు అంతే, ఇంకా విలన్ మూసేస్తారు. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి.
మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. హరిశంకర్ గారి మీద నాకు రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే జగడతాండ ఆ తెలుగులో కద్దలుకొని గణేష్గా తీశారు. మెయిన్గా నేను జగడతాండ చూసి ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను జగడతాండ తమిళ నేటివిటీతో బాగా రాగా ఉంటుంది. తెలుగులో చూస్తే ఎంటర్టైనింగ్గా బాగా మార్చారు. మిస్టర్ బచ్చన్ చూస్తే మామూలు షాక్ ఇవ్వలేదు నాకు. హరిశంకర్ గారి సినిమా షాక్ కన్నా ఈ సినిమా షాక్ అనిపించింది. ఇంకా నేను ఏదైనా పాయింట్స్ మర్చిపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్స్ హోప్ హరిశంకర్ గారు మళ్ళీ ఒక మంచి సినిమాతో వస్తారని. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.